యాక్ట్ని మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2000 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 2000 సంవత్సరంలో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. పార్లమెంట్లో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. అయితే మనకి 2003లో ఇది పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది పొందింది. పార్లమెంటు ఆమోదం అనేది 2003లో పొందింది. 2004 జూలై నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. 2004 జూలై నుంచి ఇది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని చెప్తాం. అది ఎప్పుడంటే 2005 ఏప్రిల్ 1 నుండి 2005 ఏప్రిల్ 1 నుండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఆంధ్రప్రదేశ్ కంటే ముందే కర్ణాటక అనేది 2002లోనే తన సొంతంగా